ఏంటి షాక్ అయ్యావా? నుదుటికి పట్టిన చెమటని తుడుచుకుంటున్నావా? సౌందర్య, ఓన్లీ 5 lakhs ఇమ్మంటే నిన్న నాతో నువ్వేం చెప్పావో గుర్తుందా? 5 లక్షలే రాబట్టుకుంటావో, పంచప్రాణాలే పోగొట్టుకుంటావో అన్నావు కదా. ఇప్పుడు సౌందర్య ఒరిజినాలిటీ ఇలా ఉంటుంది అని కళ్ళకు కట్టినట్టు నిరూపించాను. ఈ సీడీ చూశాక ఒళ్ళంతా చెమటలు పట్టడం మాత్రమేనా, లేక పంచప్రాణాలు గాల్లోకి ఎగిరిపోయినట్లుగా ఉందా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎప్పుడో జరిగిన దాన్ని అప్పుడే వీడియో తీయించుంటాడా అని. ఏం చేయను సౌందర్య, నీది క్రిమినల్ మైండ్ అయితే నాది కిల్లర్ మైండ్. నీలాంటి క్రిమినల్స్కి ప్లానింగ్ మాత్రమే తెలిస్తే నాలాంటి కిల్లర్స్కి ఫ్యూచర్ ప్లానింగ్ కూడా తెలిసి ఉంటుంది. అందుకే అప్పుడే రెడీ అయింది ఈ సీడీ. ఇప్పుడు చెప్పు, 5 లక్షలు ఇస్తావా, లేక ఈ సీడీని నీ హబ్బీ కృష్ణకు చూపించమంటావా? అదా ఇదా, ఇదా అదా, అదా ఇదా? చెప్పు సౌందర్య. హలో మమ్మీ. సౌందర్య, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను మమ్మీ. మొత్తానికి ఈ సంగీత కూతురు అనిపించావు, అల్లుడు నొప్పించావు, వేరింటి కాపురం పెట్టించావు. అంతా హ్యాపీనే కదా? సౌందర్య, అంతా హ్యాపీనే కదా అంటే మాట్లాడవేంటి? నువ్వు కోరుకున్నట్టే జరిగింది కదా. నువ్వు అల్లుడు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఫ్రీ బర్డ్స్ లాగా ఉండొచ్చు. మరి నీ గొంతులో హ్యాపీనెస్ వినిపించడం లేదే? మళ్ళీ ఇంకేదైనా కొత్త ప్రాబ్లమా? అవును మమ్మీ, కొత్త ప్రాబ్లమే. ఏంటి? ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చేసావని కృష్ణ నీతో సక్రమంగా ఉండడం లేదా? నోనో, అదేం లేదు. ఇన్ఫాక్ట్ కృష్ణకి ఇప్పుడు నేనెంత చెప్తే అంతే. మరి ఇంకేంటి ప్రాబ్లం? రాజేష్. రాజేషా? ఎస్ మమ్మీ, ఓ రాస్కల్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 5 లక్షలు ఇవ్వకపోతే కృష్ణని నమ్మించడానికి, అర్చన క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రూవ్ చేయడానికి ఆ రాస్కల్తో కలిసి నేను ఆడిన నాటకాన్ని బయట పెడతానని బెదిరిస్తున్నాడు. వాడు బెదిరిస్తే నువ్వెందుకు బెదిరిపోవడం? జరిగిపోయిన దానికి ఏదైనా సాక్ష్యం ఉంటేనే కదా. ఉంది మమ్మీ. ఆ రాస్కల్ ఎంతో ముందు చూపుతో వాడితో అర్చనని ట్రాప్ చేసేందుకు నేను మాట్లాడిన మాటలన్నిటినీ రికార్డ్ చేశాడు, వీడియో తీశాడు. ఇప్పుడు ఆ సీడీని నాకు పంపించి 5 లక్షలు ఇవ్వకపోతే నిజాన్ని బయట పెడతానని, ఆ సీడీని కృష్ణకి చూపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మమ్మీ. అందుకే ఏం చేయాలో తెలియక టెన్షన్గా ఉంది. సౌందర్య, నిజం బయటపడితే, ఆ సీడీ కృష్ణ కంట్లో పడితే అమ్మో కొంపలు మునిగిపోతాయే. ఇచ్చిపారే, వాడు అడిగినంత డబ్బుని ఇచ్చిపారే. అదే మమ్మీ ఇప్పుడు నా ప్రాబ్లం. ఇప్పటికిప్పుడు 5 లక్షలు, అది కూడా కృష్ణకి తెలియకుండా అరేంజ్ చెయ్యాలంటే. ఓ, అర్థమైంది. ఈ మమ్మీ ఉండగా నువ్వు దిగులు పడాల్సిన పనే లేదు. నీ బ్యాంక్ అకౌంట్లోకి 5 లక్షలు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఆ డబ్బు వాడి ముఖాన కొట్టి శాశ్వతంగా వాడి పీడని విరగడయ్యేలా చేసుకో. థ్యాంక్ యూ మమ్మీ. చచ్చా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడమేంటి? నువ్వు నా కూతురువి. నీకు ఏ కష్టం వచ్చినా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోవడం నా బాధ్యత. ఎస్ మమ్మీ, నువ్వు నా వెనుక ఉన్నావనే ధైర్యంతోనే నేను ఏం చేసినా కూడా
డాడీ నన్ను సపోర్ట్ చేయకపోయినా నువ్వున్నావన్న ధైర్యంతోనే అన్ని అన్ని థ్యాంక్ యూ మమ్మీ. ఐ లవ్ యూ సో మచ్ మామ్. ఐ లవ్ యూ టూ బేబీ. ఇవాళ ఏం మాట్లాడుకున్నా? దొంగ పోలీస్. ఏ దొంగ పోలీస్ దొంగ పోలీస్. అయితే నేనే పోలీస్ కాదు, నేనే పోలీస్. అయ్యో కర్మ కర్మ, అందరూ పోలీస్ అంటే మరి దొంగ ఎవరు? నువ్వే దొంగ, నేనే పోలీస్. ఒక పని చేద్దాం, ఇంకి పింకి పొంకి ఆడుకుందాం. ఎవరు లాస్ట్ మిగిలితే వాళ్ళే దొంగ. మరి పోలీస్ ఎవరు? మళ్ళీ ఇంకి పింకి పొంకి చెప్పుకుందాం. ఈసారి లాస్ట్ ఎవరు మిగిలితే వాళ్ళే పోలీస్. అయితే సరే. Inky Pinky Ponky, father has a donkey, father cat, donkey cat, Inky Pinky Ponky. మరి పోలీస్ ఎవరు? Inky Pinky Ponky, father has a donkey, father cat, donkey cat, Inky Pinky Ponky. అయితే నువ్వే పోలీస్? యా, నేనే పోలీస్. ఫోర్స్ కొట్టడం కాదు, వీళ్ళందరూ నా గ్యాంగ్. నేను దొంగల గ్యాంగ్ లీడర్ని. దమ్ముంటే పట్టుకో చూద్దాం. ఈ లేడీ కిరణ్ బేదీతోనే ఛాలెంజా? దమ్ముంటే కాసుకో. నేను కళ్ళు మూసుకొని 1 2 3 చెప్పేలోగా జంప్ అయిపోండి. దొరికారో జిషుమ్ 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 అంతే. రెడీ? 1 2 3. One wicket down. మిగతా వాళ్ళెక్కరా? దిశా! తప్పించుకుపోయింది. ఎవరమ్మా? ఎవరేంటి? దొంగల రాణి. నువ్వు అద్దె వచ్చినందుకే నా చేతిలోంచి తప్పించుకుపోయింది. ఓ ఐఎమ్ సారీ రా. సరే నువ్వెవరమ్మా? కనిపించట్లేదా? చేతిలో గన్. పోలీస్ కిరణ్ బేది ఐపీఎస్. కావాలా? ఇంతకీ ఎవరు నువ్వు? నేనెప్పుడు ఈ పార్క్ లో చూడలేదే. ఈ ఊరు కొత్త? వేరే ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చావా? ఏం జాబ్ చేస్తున్నావు? సూపర్వైజరా? ఇంజనీరా? నా సంగతికేం గాని నువ్వెవరమ్మా? చెప్పాను కదా, ఈ లల్లి లేడీ కిరణ్ బేది. అయ్యో కర్మ కర్మ, ఈ దొంగలంటే ఎటు పడిపోయారేంటో. ఏ ఓల్డ్ మ్యాన్ అంతా నీ వల్లే. ఏ దొంగలు రాని ఎన్నాళ్ళకి దొరికావే. లల్లి
లల్లి నువ్వే గెలిచావు. మరేమనుకున్నావు? నేనేరా పోలీస్, కిరణ్ బేడి ఐపీఎస్. అమ్మో, ఇంటికి హోంవర్క్ చేయాలి, లేకపోతే అమ్మ తిడుతుంది. బాయ్ బాయ్ బాయ్. ఏ కిరణ్ బేడి, నీ దొంగలందరూ ఫినిషా? మరే నాతోనే ఛాలెంజా? అబ్బో, అయితే రోజు మీరందరూ ఇదే టైంకి వచ్చి ఇక్కడే ఆడుకుంటారా? ఇదే టైంకి వస్తాం, ఆడుకుంటాం. టైం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతాం. చదువులు ఉండాలి, ఆటలు ఉండాలి కదా. అబ్బో, తెలివైన దానివే. లల్లి అంటే ఏమనుకున్నావు? బాయ్ బాయ్. హలో ఎవ్రీవన్. చీకటి పడితే డేంజర్, త్వరగా ఇంటికి వెళ్ళు. ఆహా కాదు, చీకటి పడితే నిజంగానే దొంగ వెదవులు. అప్పుడు నేను సేవ్ చేయడానికి నాలాంటి పోలీసులు కూడా ఉండరు, లూటీ చేసేస్తారు. బీ కేర్ఫుల్. అమ్మో, అలాగే అలాగే అని ఇంకా కూర్చున్నావే, వెళ్ళు. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంటి ఇంటి దగ్గర నీకోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరు లేరా? హే ఓల్డ్ మ్యాన్, గో మ్యాన్. అయ్యో కర్మ కర్మ, అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ లాగా ఉన్నావు. ఎవరో పాప నువ్వు. బాయ్. ఎవరు కావాలండి? రామ్ ప్రసాద్ ఉన్నారా? రామ్ పని మీద బయటికి వెళ్ళాడు. మీరు? నా పేరు కృష్ణ, రామ్ ప్రసాద్ వాళ్ళ తమ్ముడిని. ఓ మీరా, రండి రండి రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు? నా పేరు బెనర్జీ, ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఓ ఐ సీ. రంగా, కాఫీ ఆర్ టీ? ఏదైనా పర్వాలేదు. 2 టీ అర్జెంటుగా తీసుకురా. అలాగే సార్. కృష్ణ గారు, 5 ఏళ్ల తర్వాత మీ అన్నదమ్ములిద్దరూ అనుకోకుండా కలిశారని రామ్ నాకు ఆ రోజే చెప్పాడు. ఓ, అయితే మీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. చాలా. ఎంత క్లోజ్ అంటే మీ కుటుంబ విషయాలన్నీ నాతో చెప్పుకునేంత. ఓ, కాలేజ్ డేస్ నుంచి రాముని చూస్తున్నాను. అప్పుడు ఇప్పుడు ఒకేలాంటి మనస్తత్వం, ఏ మార్పు లేదు. కష్టపడుతూ కాదు, ఇష్టపడుతూ ఏ పనైనా చేయాలి. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగుండాలి. ఇదే మీ అన్నయ్య ఆలోచన. ఆ పట్టుదలతోనే 5 ఏళ్ల కిందట ఒక చిన్న షెడ్డును ప్రారంభించాడు. అది కొంచెం కొంచెం పెరుగుతూ ఇదిగో ఇప్పటికి ఈ లెవెల్కి వచ్చింది. అన్నయ్య ఫ్యాక్టరీ నడుపుతున్నాడంటే ఏంటో అనుకున్నాను. పర్వాలేదు, కొంచెం పెద్దదే. అన్నయ్య బాగానే డెవలప్ చేశాడు. ఈ డెవలప్మెంట్కి కారణం రామ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడమే. భార్య జీవితంలోకి అడుగుపెట్టింది. నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీ లాభాల బాట పట్టింది. ఏంటి మీరంటుంది? అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? ఓ సారీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి చెప్పనే లేదు కదూ? అన్నయ్య పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళైంది? ఈ మధ్యనే. మీ పూజావదిన పోయిన తర్వాత రాముని పెళ్లి చేసుకోమని నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అనే చెప్పేవాడు. మరి ఇప్పుడు? ఈ పెళ్లి అనుకోకుండా జరిగింది. మీ అన్నయ్య కూతురు సిసింద్రి లల్లి ఉంది కదా, తనే దగ్గరుండి పెళ్లి జరిపించింది. ఇంతకీ వాళ్ళ డాడీ పెళ్లి ఎవరితో జరిగిందో తెలుసా? లల్లి వాళ్ళ క్లాస్ టీచర్తో. ఓ, నిజంగా ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మీ వదిన చాలా మంచిది. తనొచ్చాకే ఆ ఇంటికి కొత్త కాలొచ్చింది. మీ అన్నయ్య ముఖంలో మళ్ళీ సంతోషం కనిపిస్తోంది. ఆడదిక్కుంటేనే కదా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనిపించేది.
బెనర్జీ గారు, మీరు మా వదిని చూసారా? చూడ్డమేంటి కృష్ణ, ఆవిడ చేతి వంట రుచి కూడా చూసాం. పెళ్ళయ్యాక మీ అన్నయ్య ఇంట్లో చిన్న పార్టీ కూడా ఇచ్చాళ్లే. బెనర్జీ గారు, మా అన్నయ్య ఎప్పుడొస్తాడు? ఏమో ఎగ్జాక్ట్గా తెలీదు. కుదిరితే ఇంటికెళ్ళి టిఫిన్ చేసి ఒకేసారి వచ్చేస్తానన్నాడు. అయితే నేను అర్జెంటుగా మా అన్నయ్య ఇంటికి వెళ్తాను. ఏంటి, మీ కొత్త వదిని చూడాలని అంత తొందరగా ఉందా? మా అన్నయ్య జీవితంలోకి అడుగుపెట్టిన అదృష్టదేవతని చూడాలని నిజంగా నాకు తొందరగానే ఉంది. అలాగే వెళ్ళి చూడు కృష్ణ, చూడగానే నీకే అనిపిస్తుంది మీ కొత్త వదిన రూపంలో లక్ష్మీదేవి, సహనంలో భూదేవి, చదువులో సరస్వతి, అభిమానాన్ని చూపించడంలో అన్నపూర్ణాదేవి అని. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవందేషు సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి సిద్ధి బుద్ధి ప్రదే దేవి మహా ఏంటి కేబుల్ డబ్బులు మేడం. థ్యాంక్ యూ. నువ్వు నువ్వా నువ్వా మా అన్నయ్యని పెళ్లి చేసుకుంది? అంటే నువ్వు ఆయన తమ్ముడివా? ఎలా ఎలా జరిగింది? మా అన్నయ్యని నువ్వు? ఛే! అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని తెలిసి పట్టరాని సంతోషంతో వదిని చూద్దామని వస్తే నువ్వు ఇక్కడ? ఛా! ఎందుకు? ఏ ప్లాన్తో మా అన్నయ్య జీవితంలోకి ప్రవేశించావు? మళ్ళీ ఏ కుట్ర చేయాలని కొత్త నాటకాన్ని మొదలు పెట్టావు? ఏ మాట్లాడవే? మిస్టర్ కృష్ణప్రసాద్, నాటకాలు ఆడడం, ప్లాన్స్ వేయడం, కుట్రలు చేయడం ఈ అర్చన చరిత్రలోనే లేదు. చరిత్ర? ఎవరికి తెలియదు నీ చరిత్ర. వైజాగ్లో ప్రతి రోడ్డు చెప్పుద్ది నీ చరిత్ర ఏంటో. మిస్టర్ కృష్ణ, ఎస్ యూర్ రైట్. వైజాగ్లో రోడ్లు మాత్రమే కాదు, ప్రతి చెట్టు ప్రతి పుట్ట చెప్తాయి. ప్లాన్ వేసిందెవరో, నాటకం ఆడిందెవరో, కుట్ర చేసిందెవరో, కళ్ళుండి గుడ్డివాళ్లిగా ప్రవర్తించిందెవరో, నిష్కారణంగా నిందను భరించి నష్టపోయిందెవరో. తప్పుడు పనిచేసిన ప్రతి ఆడది చెప్పే రొటీన్ డైలాగ్ ఇది. నేను నిర్దోషిని నిర్దోషిని నిర్దోషిని. కరెక్ట్. కళ్ళుండి గుడ్డివాడైన ప్రతి మగాడు చెప్పే రొటీన్ డైలాగ్ ఇది. నా కళ్ళతో చూసింది నిజం నిజం నిజమని. కళ్ళతో తప్ప మనసుతో చూడడం తెలియని మూర్ఖులకేం తెలుస్తుంది నిజమేంటో అబద్ధమేంటో? అవును, నీలాంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. నిజాల్ని దాచిపెట్టి అబద్ధాలని అందమైన మాటలతో నమ్మించి ఎదుటి వాళ్ళని బుట్టలో పడేయడం. ఏం మాయ చేసి బుట్టలో పడేశావే మా అన్నయ్యని?
ఏం ఆశించి మా అన్నయ్య చేత కట్టించుకున్న ఆ మెళ్ళ ఉన్న నీ తాళిబొట్టుని నువ్వు చెప్పవు, తెలిసినా కూడా చెప్పవు. కానీ నేను చెప్పగలను. నీకు కావాల్సింది డబ్బు, కార్లు, బంగళాలు, హై సొసైటీలో కోటీశ్వరుల ఇంటి కోడలని చెప్పుకునే స్టేటస్. ఆ స్టేటస్ తో సంక్రమించే లగ్జోరియస్ లైఫ్. ఆ లగ్జోరియస్ లైఫ్ కోసమే అప్పుడు నా వెంట పడ్డావు. అది సాధ్యం కాకపోయేసరికి ఇప్పుడు మా అన్నని ట్రాప్ చేసావు. తాళి కట్టించుకొని అదే ఇంటికి కోడలుగా రావాలనుకొని, అనుకున్నది సాధించాలనుకొని విచ్చలవిడిగా నిజాలేంటో ఎవరికి సంజాషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేనేంటో నా అంతరాత్మకు తెలుసు. నేను ఎలాంటిదన్నా భగవంతుడికి తెలుసు. నిన్ను